రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలకు హోంమంత్రి అనిత బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ వైసీపీ శ్రేణులు లాడ్జి సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, పోతిన మహేష్ మీడియాతో మాట్లాడారు. 15వ తేదీన మహిళపై అమానవీయ ఘటన జరిగితే 17వ తేదీ కేసు కట్టారని మండిపడ్డారు. కేవలం స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే పోలీసులు నిర్లక్ష్యం వహించారని అన్నారు. మొదటిసారి దాడి జరిగినప్పుడే పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే దారుణం జరిగి ఉండేది కాదన్నారు. ఈ కార్యక్రమంలో అన్నాబత్తిన శివకుమార్, అంబటి మురళీకృష్ణ, బలసాని కిరణ్ కుమార్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నేను మళ్ళా చాలా స్పష్టంగా ఆరోపణ చేస్తున్నా, ఈ స్థానిక శాసనసభ్యురాలు సోదరి గల్లా మాధవి ఇంటర్ఫీరెన్స్ వల్లే రెండవ సంఘటన జరిగింది. సత్యనారాయణ అనే సిఐని కేసు రిజిస్టర్ చేయకోకుండా ఆపింది మాధవి గారు. ఎందుకంటే వాళ్ళు మా తెలుగుదేశం. ఆపట్టే రెండవ సంఘటన జరిగింది. రెండో సంఘటన కూడా పూర్తి చేయాలని, 4 గోడల మధ్యనే నలిపేయాలని, బయటికి రాకూడదని చేశారు. దాన్ని కూడా నలిపేయడానికి ప్రయత్నం చేసింది మా సోదరి గల్లా మాధవి గారు. గల్లా మాధవి గారు చాలా తక్కువ మంది శాసనసభ్యులు మహిళలు ఉంటే ఆమె ఒక మహిళా శాసనసభ్యురాలు. మన రాష్ట్రంలో గుంటూరులో ఎన్నుకున్నారు ఆమెని. జరిగింది మహిళకు అన్యాయం. హోంమంత్రి గారు మహిళ, జరిగింది మహిళకు అన్యాయం. ఏదో యాక్షన్. నేను మళ్ళా అడుగుతున్నా, మొదటి సంఘటనప్పుడే పోలీసులు రియాక్ట్ అయి ఉంటే రెండవ సంఘటన జరిగేది కాదని చెప్పమంటున్నా. దీనికి కారణం స్థానిక శాసనసభ్యురాలు గల్లా మాధవి స్పష్టంగా ఆరోపణ చేస్తున్నా. ఏ ముసుగులో గుద్దురాట్లేదు, కన్ఫ్యూజన్ లేదు, స్పష్టంగా చేస్తున్నా. బికాజ్ ఆఫ్ యూ సోదరి మాధవి, బికాజ్ ఆఫ్ యూ ఒక మహిళను నడి రోడ్డు మీద బట్టలు ఉడదీసి నుంచోబెట్టారు. మీ తెలుగుదేశం కార్యకర్తలు, మీ తెలుగుదేశం నాయకులు ఊరికి ఒక లెటర్ రాసేసి వాడిని సస్పెండ్ చేసినట్టు సరిపోద్దా? రాజీ చేయడానికి ప్రయత్నం చేయలే? పోలీస్ స్టేషన్లోనే కప్పేయాలని ప్రయత్నం చేయలే? సోషల్ మీడియాలో వచ్చింది. అమ్మో, సోషల్ మీడియాలో వచ్చింది, ఇది అన్ని టీవీల్లో వచ్చింది. ఇది మళ్ళా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పట్టుకుంటారు, మహిళా సంఘాలు పట్టుకుంటారు అని అప్పుడు ఒక కాగితం రాసి ఆయన సస్పెండ్ చేశాం, అప్పుడు అరెస్ట్ చేశారు అంటే సరిపోయిందా? ఇది చాలా దారుణమైనటువంటి అంశం.